హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఫస్ట్ సేమియాని ఇలా వేయించి వెనపూసేసి జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసి ఫస్ట్ అద్దండి. ఇప్పుడే ఎస్తు కాగబెట్టి సగ్గుబియ్యం వేసామండి. ఇప్పుడే అవి బాగా ఉడకాలండి. సేమియా తీసి పక్కన పెట్టాం ఫ్రై చేసేవి. ఇద్దండి, పాయసంలో ఇప్పుడే యాలుక్కాయలు బెల్లం వేసామండి. సూపర్గా ఉంటుంది. రుచికి తగ్గట్టు కొంచెం స్వీట్గా బెల్లంతో చేసుకుంటే బాగుంటుంది. వేడి కూడా మన ఒంట్లో వేడి కూడా తగ్గుతుందండి. సూపర్గా ఉంటుంది. సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి, యాలుక్కాయలు బెల్లము. ఇద్దండి, ఇప్పుడే సేమియాని జీడిపప్పులు నెయ్యిలో వేయించాం కదండి, ఫ్రై చేసాం కదా, ఇప్పుడే వేస్తున్నాను. చూడండి, సేమియాలు బాగా ఉడికినాక సేమియాలు బాగా ఉడకాలండి సూపర్గా, అప్పుడు బాగుంటుంది పాయసం. ఇద్దో కిస్మిస్ చూడండి ఎలా ఉందో, ఫ్రై చేస్తాము. రుచికి తగ్గట్టు ఇప్పుడే అండి కొంచెం సాల్ట్ వేసామండి. రుచి అమోఘంగా ఉంటుందండి, సూపర్గా స్వీట్. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఇద్దో ఫ్రెండ్స్, సేమియాలు ఇప్పుడే ఉడుకుతున్నాయండి. ఇక దించినాక పాలు పోస్తే సూపర్గా ఉంటుంది. ఇద్దో చూడండి ఫ్రెండ్స్, 1/2 లీటర్ పాలండి, గేదె పాలు, ఒరిజినల్ పాలండి. సూపర్గా ఉంటుంది సేమియాలో వేస్తే. చూడండి, ఇలా తిప్పుకోవాలండి. చూడండి, వేడి మీద పోస్తే పాలు ఉడికేటప్పుడు పోస్తే పాలు ఇరుగుతాయండి. ఉడికి అయిపోయిన తర్వాత పాలు పోయాలండి, ఒరిజినల్ పాలు. ప్యాకెట్ పాలు వేస్ట్ అండి. తిప్పుతా పాలు పోసుకోవాలండి. తిప్పకుండా పాలు పోస్తే పాడవుతుంది పాయసం, విరిగిపోతాయి పాలు. ఇదో చూడండి, తిప్పుతూనే ఉండాలి. సూపర్గా ఉంటుందండి. ఒకసారి మేము చేసినట్లు చేయండి. నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.